కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు ఏ రేంజ్లో బెడిసి కొడతాయి అంటే పుట్టగతులు కూడా ఉండవు అంటుంటాం కదా. అచ్చం ఇప్పుడు అదే పరిస్థితుల్లో నిలబడ్డ వ్యక్తుల్లో చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. పేరుకు పెద్ద, కానీ వాళ్ళ ఐడియాలు ఆలోచనలు మాత్రం చాలా చిన్న అని చెప్పాలి. అందులో జగన్ గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల వేస్తున్న అడుగులకు పూర్తిగా టీడీపీ మాయలో తాను పడిపోవటంతో బెడిసి కొట్టిపోయింది తన రాజకీయ జీవితం అని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చేయడంలో షర్మిల సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారేమో బహుశా, కానీ ప్రజల మనసులో రాజకీయంగా మాత్రం షర్మిల గుర్తింపు పూర్తిగా మట్టుమాయం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందే జగన్ గారు అపార కీర్తిని, ప్రజా అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పాదయాత్రతో జగన్ ప్రభంజనం సృష్టిస్తే అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట కట్టుబడి పరిపాలన చేసిన ఒక వ్యక్తిగా జగన్ ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఢీకొట్టాలన్నా, ఆయన వైపున అడుగులు వేయాలన్నా ఎంత హైయెస్ట్ టాస్కో ఊహిస్తేనే అర్థమవుతుంది. కానీ ఇలా ఊహకు అందరి నిర్ణయాలను పట్టుకొని అది కూడా మోసం చేసిన పార్టీలోకి మన పార్టీని విలీనం చేసి పూర్తిగా మెసేజ్ ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తుంది అన్న ఆలోచన లేకుండా షర్మిల గారు తీసుకున్న నిర్ణయం ఆమె రాజకీయ జీవితానికే ఒక మచ్చగా మారబోతుంది. ఇక 2024 ఎన్నికల అనంతరం ఖచ్చితంగా షర్మిలను మార్చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అన్న సంగతి ఆల్రెడీ గ్రహించేసుకున్న సీనియర్లు పెద్దలు ఎలాగైనా సరే 2024 వచ్చేసరికి రూట్ మ్యాప్ కాంగ్రెస్ది ఏపీ వ్యాప్తంగా పూర్తిగా యూటర్న్ తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్టుగా జగన్ చాలా ప్రణాళికబద్ధంగా పర్ఫెక్ట్ ప్రజల నాడిని పట్టుకొని వెళ్తున్నారు. ప్రజలకు ఏం కావాలో చెబుతున్నారు, ఏమి ఇవ్వాలో ఇస్తున్నారు. ఇలా ప్రజలకు జగన్కు ప్రభుత్వానికి మధ్య కనెక్షన్ గట్టిగా కుదురుతున్న సమయంలో ఆయన్ను ఢీకొట్టలేమో అన్న సంగతి ఇప్పటికే రెండోసారి తప్పులో కూడా తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం చెల్లెను పంపి మరింత ద్రోహం చేసినట్టు అవుతుంది. రాజశేఖర రెడ్డి గారి విలువలను దెబ్బతీసే కార్యక్రమాలకు మేమే శ్రీకారం చుడుతున్నట్టు ప్రజల్లోకి వెళ్తున్న సంకేతాలను పసిగట్టిన పెద్దలు ఇది పూర్తిగా మనగడకు దెబ్బతినే ఛాన్స్ ఉంది. గతంలో జగన్ గారిని ఆనాడు తక్కువ అంచనా వేసి జైలుకు పంపించి 13 నెలలు ఆయన జైల్లో పెడితే ఈరోజు ఏ స్థాయికి తాను వచ్చేసారో అందరం చూసాం. రేపు రాబోయే రోజుల్లో చెల్లి ద్వారా అన్న వైపును బాణాలు ఎన్ని విసిరినా పనిచేయవు, అవి రివర్స్ వాళ్ళకే కుచ్చుకుంటాయన్న సంగతి అధిష్టానం వద్దకు ఇప్పటికే షర్మిల పక్కకున్న పెద్దలు సైతం అందిస్తున్న సమాచారం. అక్కడ జగన్ కొడుతున్న దెబ్బలకు ఇక్కడ తట్టుకోలేక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. అలాంటిది పూర్తి కుప్పకూలిన కాంగ్రెస్ను పైకి లేపాలంటే ఆ శక్తి మామూలుగా ఉండకూడదు. అయినా ఈ పొద్దు జగన్ను తిడుతూ జగన్పై బురద జల్లుతూ పైకి లేవాలన్న ఆలోచన కూడా చాలా తప్పుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అన్న విషయం గ్రహించిన హైకమాండ్ షర్మిలను పూర్తిగా సైలెంట్లో పెట్టారు. ఎన్నికలకు దగ్గర రాగానే హడావుడి చేసి ఆగమగం చేసిన షర్మిల గత కొద్ది రోజుల నుంచి కూడా పూర్తి సైలెంట్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఏది మాట్లాడినా తనకే నెగిటివ్ అవుతుంది. ఏది చెప్పినా క్లారిటీ లేని అంశాలు చంద్రబాబు మాదిరిగానే తాను ఆరోపిస్తున్నట్టుగా ప్రజలు గ్రహిస్తున్నారు. ఎక్కడ 1% ప్రజలు కూడా తన మాటలు కానీ తన చెప్పే విధానాన్ని కూడా నచ్చి మెచ్చిన పరిస్థితులు లేవు. అల్టిమేట్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, చంద్రబాబు మనిషి షర్మిల అయ్యారు, చివరికి నా చెల్లెళ్ళను కూడా వాళ్ళు లాక్కున్నారు, అల్టిమేట్గా వీళ్ళందరూ కలిసి కట్టుగా యుద్ధం చేస్తున్నారు అనేది జగన్ గారు కుండబద్దలు కొట్టి చెప్తున్నమాట. ఇక దీన్ని కూడా కౌంటర్ ఇచ్చుకోలేని స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందంటేనే అక్కడ తెలిసిపోతుంది వాళ్ళ లోపాలు ఎంత బలంగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవే లోపాలతో ముందు పోతామంటే మాత్రం అసలు ఎవడు పట్టించుకోడు పార్టీని అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది. తద్వారా అనదర్ ఫార్ములాతో రావాలి అనే ఆలోచనలో ఉన్నారు. అధ్యక్షురాలిగా కూడా షర్మిలను పక్కకు తప్పితే షర్మిలాకున్న ఆవేశానికి మళ్ళీ అధ్యక్షురాల పదవి తీసేసిన కాంగ్రెస్ పైకి రివర్స్ అవుతారు. అసలు తాను క్లారిటీ ఇక్కడ ఆల్రెడీ క్లారిటీ లేని మనిషి పవన్ ఉన్నాడు. ఇక్కడ జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్ళు అయినప్పటికీ ఈ రోజుకు 21 ఎమ్మెల్యే సీట్లు పొత్తులో భాగంగా వెళ్ళి తాను ఏదో హీరో అన్నట్టుగా ప్రకటించుకుంటూ ముందుకెళ్తున్నాడే తప్ప సినిమాను తలపించే డైలాగులు తప్ప నిజ జీవిత ఇంప్లిమెంటేషన్ ఏమాత్రం లేకపోవడంతో పాటు ప్రజలు కూడా ఆయన్ని చూసి నవ్వుకుంటున్నారు, జై కొడుతున్నారు, వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు బాయ్ చెబుతున్నారు తప్ప తన మాటలు ఏవి గట్టిగా తీసుకోవడం లేదు, తనను నమ్మడం లేదు, తను చెప్పింది ఆచరించడం లేదు. కాబట్టి తనకు ఓటమియే పక్కాగా కనబడుతుంది. ఈసారి కూడా పిఠాపురం నుంచి పవన్ ఓటమియే కనబడుతుంది. ఇక షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే కడప నుంచే అంటున్నారు. ఇక్కడ షర్మిల 175కు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులే కరువయ్యారు. అభ్యర్థులు లేని ఆమె జగన్పై ఏదో బురద చల్లడం, ఏదో బురద మీదకి వచ్చే కాస్త కూస్త ఓట్లతో ఏదైనా చేద్దామంటే అది కాని పని. ఇక్కడికే కేంద్రం గతంలో సోనియా గాంధీ గారు ఆనాడు అదే తప్పు చేశారు, ఈనాడు షర్మిలను పంప అదే తప్పు చేస్తున్నారు. అల్టిమేట్గా తెలంగాణలో వర్కౌట్ అయిందంటే తెలంగాణలో పూర్తి భిన్నమైన రాజకీయ వాతావరణం ఉంది, ఆంధ్రాలో పూర్తి భిన్నమైన రాజకీయ వాతావరణం, ఎమోషన్ క్యారీ అయ్యేది మొత్తం వేరేగా ఉంది.
ఇక్కడ తెలంగాణది సపరేట్, ఆంధ్ర అక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటే మాత్రం మొదటికే మోసం అయితే వస్తుంది. షర్మిలాకు సంబంధించిన అధిష్టానం అయితే చాలా ముందస్తు ప్రణాళికలో బద్ధంగా ఇక ఫార్ములా మార్చి యూటర్న్ తీసుకునే దిశగానైతే అడుగులు పడతాయి. ఖచ్చితంగా షర్మిల ఫార్ములా సక్సెస్ కాలేదు అన్న సంగతి వచ్చారు. ఇది కేవలం చంద్రబాబును గడ్డెక్కించేయడానికే ఒక ట్రైలర్ మాదిరిగా షర్మిలను విడుదల చేశారు. కానీ ఇప్పుడు వర్కౌట్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఇక మొత్తం మారిపోతుంది. ఇలా ఏది చేసినా ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ షర్మిలను కంటిన్యూ చేసినా, ఆమెను ఆపేసినా, ఆమెను తీసేసినా, ఏది చేసినా ఇక్కడ నిర్మోహమాటంగా చంద్రబాబు కోసం వీళ్ళంతా డ్రామా అంతా కూడా బయట ప్రజలు ఉట్టిగానే గ్రహించేటట్టుగా వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళు తీసుకునే అడుగుల బట్టి ఏది తీసుకున్నా అడ్డంగా బుక్ అయితే ప్రజల ముందు అయిపోయారు. ఏదైనా తీసుకునే ముందే ఆలోచించాలి. ఇలా తీసుకొని సగం సగం ఆటలు ఆడడం వల్ల మొదటికే మోసం వస్తుంది, రాజకీయ మనగడకు దెబ్బతింటుంది అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే రాజకీయ జీవితంలో అనేక కోణాలు ఉంటాయి. రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉన్న షర్మిల, ఇంకా భవిష్యత్తు ఉన్న పవన్ లాంటి వ్యక్తులు చేసే ఈ తప్పుల వల్ల పూర్తిగా వాళ్ళ భవిష్యత్తుకి కనుమరుగయ్యే పరిస్థితి లేకపోతే